అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. నా 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 అని కౌంటర్ ఇచ్చిన రోజా. తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి నా 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 18,000 వచ్చిందట నెల కరెంటు బిల్లు. ఈ అన్నదైంది గుండె గుబేళ్ళు. చిరుతను ఉరికిపోయి పట్టుకున్నారు జనాలు. పెద్దయే వీళ్ళ ధైర్యాలు. వరకట్నం కేసు పెట్టిందట భార్య. కోపంతోని అత్తగారింటి ముందు ఛాయ్ కొట్టు పెట్టిన భర్త. అప్పు ఇయ్యనంటే ఇయ్య అంటున్న రాజేష్. ప్లీజ్ ఊరు నుంచి రాగానే ఇస్తాను. ప్లీజ్ దండం పెడతాను. ప్లీజ్ అన్న దండం పెడతాను. అన్నా ఏందన్నా మెసేజ్ పెడితే చూసి కూడా రిప్లై ఇస్తలేవు? అట్లా కాదు తమ్మి, నా దగ్గర పైసలు లేవు, అందుకని చూసి కూడా రిప్లై ఇయ్యలే అంతే. ఊకో అన్న, నీ కాడ పైసలు లేవంటే ఎవరు నమ్ముతారు? అంత గదేరా బాధ. పైన పటారం లోన లోటారం కథం అన్నది అందరు గట్నే అనుకుంటారు చూసి. అన్న ప్లీజ్ అన్న, ఊరికి పోతానా అన్న? ప్లీజ్ అన్న, నమ్మే నమ్మకం లేదా అన్న? నీ మీద నమ్మకం లేక కాదురా. మరి ఇంకెందుకన్నా ఇచ్చేందుకు? అరే ఎట్లా చెప్పాలరా, అర్థం చేసుకో. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, రాగానే ఇస్తాను. ఊరు నుంచి రాగానే ఇస్తాను. ప్లీజ్ దండం పెడతాను. ప్లీజ్ అన్న దండం పెడతాను. పైసలు ఇవ్వన్నా. ఏందేమో పిల్లగాన్ని ఒకటే బతిలాడించుకుంటున్నావు అప్పటి నుండి. అప్పు కావాలట మా తల్లినికి, అప్పు. మరి ఇయ్యకపోయినావు? 10,000 పెట్టి దావతీయమంటే ఇస్తానేమో గాని అప్పు మాత్రం ఇయ్య. నాకెందుకన్నా 10,000? 500 ఈ చాలు అంతే. 500 సరే ఇయ్య. కావాలంటే చెప్పు, దావతీస్తా, బిల్లు మొత్తం నేనే కడతా. పిచ్చా నీకేమన్నా? ఆయన 500 అడుగుతుంటే ఇయ్యకుండా అంతకు ఎక్కువ ఖర్చు పెడతా అని అంటున్నావు. నీకేం తెలుసమ్మా తల్లి, మనోంది తమిళనాడు, అందుకే ఇయ్యనంటున్నా. తమిళనాడైతే ఏంది? తమిళనాడైతే ఏందా? అక్కడ ఒక కొత్త చట్టం వచ్చింది ఇప్పుడు తెలుసా? ఏం చట్టం? అప్పు ఇచ్చినోళ్ళట తీసుకున్నోళ్ళను మళ్ళీ అప్పు అడగొద్దట. అడిగితే 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా వేస్తారట. నీ తలకాయ, అది అప్పిచ్చిన వాళ్ళందరికి కాదు. ఎవరైతే ఇచ్చిన అప్పును బలవంతంగా వసూలు చేయాలని చూస్తారో, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని చూస్తారో వాళ్ళకు. ఏటొచ్చి అప్పు ఇచ్చినోనికే కదా గోస. అయితే ఇప్పటిదాకా అప్పిచ్చివాడు వైద్యుడు అనేది, ఇప్పుడు అప్పిచ్చివాడు పేషెంట్ అవుతాడు అన్నట్టున్నది. అందరికి ఎందుకు అవుతుంది గట్లా? అప్పు తీసుకున్నోళ్ళు అప్పిచ్చిన ఆయన మమ్మల్ని గోస పెడుతున్నాని కేసు పెట్టి అది నిర్ధారణ అయితే గప్పుడు అప్పిచ్చిన వాళ్ళకు 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తారు. లేకుంటే లేదు. అంటే అప్పు తీసుకొని పుసుక్కున ఇచ్చేటప్పుడు రివర్స్ లో కేసు పెడితే కథమేనా? పైసలు గోవిందా, మీదికెంచి జరిమానా, ఇంకా శిక్ష కూడా మళ్ళా. ఏ ఊకో అన్న, నువ్వు ఇచ్చిన 500 కోసం నీ మీద కేసు పెట్టి అకౌంట్ చుట్టూ తిరిగి నాకెందుకన్నా అవన్నీ? 500 అన్నా. మంచిగా చెప్పినావు పట్టు. తమ్మి, ఆయన విడిచిపెట్టి ఇట్రా స్టూడియో కాడికి. అబ్బా థ్యాంక్స్ అక్క, వస్తున్నా ఆగు. ఏం మంచివన్నా, ఒక్క 500 అడుగుతీయవా? చెప్తావు నీ సంగతి. రే చూసినావా అక్కరున్నంతసేపు ఎట్లా మాట్లాడిండు వాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏ పోనీతి చిన్నోడు మజాట్లా అంటున్నట్టున్నాడు గట్లా. అరే ఇప్పటికే అప్పు తీసుకునేటప్పుడు ఒక తీరు, తిరిగి ఇచ్చేటప్పుడు ఒక తీరు ఉంటున్నది తీసుకున్న వాళ్ళ మాట. అంటే మీదికెంచి ఇట్లాంటి చట్టాలు వస్తే ఇక అప్పు తీసుకున్న వాళ్ళను ఇచ్చిన వాళ్ళు ఏం అనలేరు. పోనీ కొత్తగా అప్పు కావాలని పోయేటోళ్లకు ఇచ్చేటోడు కూడా ఇయ్యడు. ఏటొచ్చి తిప్పలే కదా. అప్పు తీసుకున్న వాళ్ళను హింసించొద్దు, బలహీన వర్గాలు బలవన్ మరణాలకు పాల్పడొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. కరెక్టేలే. కొందరు చేయంగా పాపం అప్పు తీసుకున్న వాళ్ళు కట్టలేక ఇంటిల్లి పాది జీవిడిచిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అట్లా కాకుండా మంచి పనే చేసిర్రు అక్కడ సర్కారు వాళ్ళు. కాకుంటే ఇది చేయబట్టి అప్పు తీసుకున్న వాళ్ళకు ఊరట కలిగినట్టు, ఇచ్చేటోళ్ళు వ్యాపారం మూసుకునే పరిస్థితి వచ్చినట్టు. అంత గట్టి నమ్మకం లేకుంటే ఎవ్వరికి పైసలు ఇయ్యరిగా కదా. సరే గాని మన లైన్లకు తీసుకుంటా, ఇంతల్లా వార్తుందో తయారు పెట్టు. హలో, ఇంకా స్పెషల్ వార్త ఏంది? తమిళనాడులో కొత్త చట్టం, ఇచ్చిన అప్పును అడిగితే 5 ఏళ్ల జైలు శిక్ష. వేసుకో ఇదే. అమ్మని తెలివి. సర్లే కానీ ముచ్చటైతే తెలిసింది కదా పబ్లిక్. చంద్రబాబు గారి ముచ్చట ఎట్లుంటదంటే, ఏరు దాటేదాకా ఏందే మల్లన్న, ఏరు దాటినాక పోవే మల్లన్న అన్నట్టే ఉంటదులా. అధికారంలోకి రావడానికి ముందు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిండు. నేను వస్తే మామూలుగా ఉండదు ముచ్చట, సంపద సృష్టిస్తా, మీరు అడిగిన దానికి 6 ఇంతలు ఎక్కువిస్తా. ఒక మాటలో చెప్పాలంటే అసలు రేట్లే పెంచా అని చెప్పిండు.
వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇక ఇప్పుడు చూపెడుతున్నాడు అసలు ప్రతాపం జనాలకు. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. వాహ్ 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 వారే వాహ్. చూసినరానుల్లా చంద్రబాబు గారి చిత్రాలు ఎట్లున్నాయో 5 ఏండ్ల వరకు ₹1 కరెంటు బిల్లు పెంచనన్నాడు, డప్పులు కొట్టుకున్నాడు. కానీ ఒక్కసారి నిన్నటికి నిన్న ఈ అన్నకొచ్చిన కరెంటు బిల్లు చూడండి. చెప్పవే అన్న, ఎంత వచ్చింది బిల్లు? 18,575 విన్నరానుల్లా 18,000 పైసలకు వచ్చిందట. మరి అంతగానం అన్న కార్పెంటర్ పని చేసిందా అంటే పోయిన నెల కంటే తక్కువనే పని చేసిందట. మరి పోయిన నెల ఎంత వచ్చింది అన్న బిల్లు? పోయిన నెల ₹555 వచ్చింది సార్. అటుపోయిన నెల 700 చిల్లర వచ్చింది. అటుపోయిన నెల 800 చిల్లర వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా 1000 కూడా దాటిలేదు సార్. ఇన్నరా, ఇదట అసలు మతలబు. నెలకు 500, 600, 700, 1000 లోపే వచ్చే కరెంటు బిల్లు ఈసారి ఏకంగా 18,000కు చేరిందట. అంటే ఈ కూటమి సర్కారోళ్ళు ఏ తీరుగా ఛార్జీలు వేసి పడేసినో అర్థం చేసుకోండి. కర్నూలు జిల్లా కోడుమూరులో కరెంటు ఛార్జీల మోత ఇది. మరి కూటమి సర్కారు ఏం దలుచుకున్నదో ఏం కథనో గాని అధికారంలోకి రాకముందు చంద్రబాబు చెప్పింది ఒకటైతే బాబు గారు అధికారంలోకి వచ్చినాక ఇంకో తీరుగా బిల్లులు వచ్చి జల్లు అనిపిస్తున్నాయి. కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అని అంటారు. గా మాట మాత్రం 100% నిజముల్లా. ఇంత తిండి పెడితే తోకాడించుకుంటా మనసుట్టే తిరుగుతుంది. మన ఇంట్లో మనిషి లెక్కనే మెదులుతుంది. దొంగలు పడకుండా ఇంటికి కావాలుంటది. ఓనర్ బయటకు పోతే వచ్చేదాకా గేట్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తుంది. అసొంటి ఒక పెంపుడు కుక్కను దాని ఓనర్ 70 కిలోమీటర్ల అవతల ఒక అడవిలో ఇడిచిపెట్టి వచ్చిండు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నమ్మబుద్ధి కాదు. చుట్టుపక్కల మాట కాదనలేక సొంత బిడ్డ లెక్క పెంచుకున్న కుక్కను అడవిలు ఇడిచిపెట్టేదందుకు పోయినరు వీళ్ళు. పాపం ఇన్నేళ్ళు దాన్ని అల్లారు ముద్దుగా సాకిండ్రు. ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలంటే మనసొప్పక దాన్ని చూసుకుంటా మస్తు బాధపడ్డారు. లాస్ట్కు ఒక దగ్గర కారాపి దాని మెడకున్న తాడిప్పి బయటికి తోలిండ్రు. అది బయటకు జంపు చేయంగానే మనసు రాయి చేసుకుని వెనుకకు చూడకుంటే ఇంటికి వచ్చిండ్రు. ఆ తర్వాత ఏమైందో ఎరికేనా, 70 కిలోమీటర్ల అవతల ఇడిచిపెట్టిన ఈ కుక్క సరిగ్గా 5 రోజుల తర్వాత ఓనర్ని ఎత్తుక్కుంటా ఇంటికి తిరిగి వచ్చింది. దాన్ని చూడంగానే అంత దూరం నుంచి ఎట్లొచ్చింది అని ఆశ్చర్యపోయిండ్రు. వెంటనే దాన్ని దగ్గరికి తీసుకొని కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వేగురుపల్లిలో ఉండే మల్లయ్య 6 ఏండ్ల కిందట ఇది చిన్నపిల్ల ఉన్నప్పుడు ఇంటికి తెచ్చి ఇంత తిండి పెట్టిందట. అప్పటి నుంచి అది వీళ్ళతోనే ఉంటున్నది. అయితే ఈ నడమైదో ఒకరి మీద దాడి చేసిందట. ఇక అప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్నోళ్ళు మల్లయ్య ఎంటబడి ఆ కుక్కనెక్క నన్ను ఇడిచిపెట్టుమని ఒత్తిడి తెచ్చిండ్రట. వాళ్ళ బాధ పడలేక దాన్ని కార్ల కొంటపోయి 70 కిలోమీటర్ల దూరంలో ఒక అడవిలో వదిలేసి వచ్చిండ్రు. అయినా కానీ అది మళ్ళా తిరిగి వచ్చింది ఇట్లా. కానీ మనం ఎప్పుడైనా సిటీకి పోయినప్పుడే ఒక్కోసారి తొవ్వ తెలవక ఆగమవుతుంటాము. మరి ఇది అంత దూరం నుంచి ఎట్లొచ్చింది, దానికి తొవ్వెట్లా తెలిసిందని ఆ ఊరోళ్ళు అందరూ ఆశ్చర్యపోబట్టిండ్రు. అట్లుంటది మరి కుక్క విశ్వాసం అంటే. నాసు పెట్టి ఎత్తుక్కుంటూ వచ్చింది అన్నట్టు పాపం. నా 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 ఆ నా 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 ఆ. ఇంగో రోజా మేడం సేమ్ ఇట్లనే కౌంటర్ ఇస్తున్నారు ఎవరికో. మరి ఆ కౌంటర్ కథ ఏందో మేడంతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. అదే మేడం ఆ నా 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 ఎవరు అని మీ నాన్న చెప్పాడు కదా, బటన్ నొక్కడం పెద్ద వింత కాదు, మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని. మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి అర్థమైంది రోజా గారు. ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో? బాగా అర్థమయ్యే ఉంటది లేండి. కానీ ఈ రోజు వాళ్ళు చెప్పేది చూస్తే ఆహా మా సుపరిపాలన అంటారు. మీరేమంటారు మరి? ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 ని యగనామం పెట్టిన పాలన. అలా అంటారేంటి రోజా గారు? సూపర్ 6 అయిపోయినాయట కదా. అందరూ వాళ్ళని వాళ్ళు గిల్లి చూసుకుంటున్నారు, ఏంటి ఈయన మాట్లాడుతుంది అని. గిల్లుకుంటున్నారు అంటే ఏమి ఇవ్వలేదంటారు అంతేనా? మహిళలకు ఇవ్వాల్సిన 50 ఏళ్లకే పెన్షన్ లేదు, అలాగే వాళ్ళకి ఫ్రీ బస్ లేదు, ఈ రోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెంటు భూమి గాని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మొన్నటి నుంచి తల్లికి వందనం అని ఏమో ఇస్తున్నారట కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద మైక్ పెట్టుకొని యాంకర్ లాగా అక్కలు చెల్లెమ్మలు ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు ఒక్కొక్కరికి ఇచ్చిన 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు దాదాపుగా 30 లక్షల మంది తల్లులకు అన్యాయం చేస్తూ ఇది తల్లికి వందనమా లేదా తల్లికి కోతల పథకమా అని ఈ రోజు తల్లులు ఏడుస్తున్నారు. అంటే తల్లికి వందనంలో కోత పెట్టినట్టే కదా మేడం. దాదాపుగా 30 లక్షల మందికి పైగా కోత పెట్టి
54 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పారు. సరిపోయింది పో. అమ్మఒడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేసిన లోకేష్ గారు ఈ రోజు ఎందుకు మరి సడన్ గా హడావిడిగా ఎందుకు జియో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారి పొదలి ప్రోగ్రాం తర్వాత కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెట్టి రాత్రికి రాత్రే ఏ విధంగా జియో ఇచ్చారు అమ్మఒడికి మీరు చూశారు. జగన్ కోసం వచ్చిన ఆ జనాన్ని చూస్తే ఖచ్చితంగా కూటమికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే అనుకుంటున్నారు కావచ్చు వాళ్ళ పాటోళ్ళే. సరే మేడం, ఉంటాయిగా. అంబర్పేట పైల్వాన్, కాంగ్రెస్ యువ లీడర్, పార్టీని పవర్లకు తెచ్చేటందుకు అహర్నిశలు శ్రమించిన బిగ్ లీడర్, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లతోని ఉన్న పరిచయాలతో ఎవరికైనా పదవులు ఇప్పించడంలో దిట్ట. ఇంతకు ఎవరో అర్థమైంది కదా, ఎస్ హనుమంతరావు కాకనే. తాత ఎంత హుషారుగా ఉంటాడుల్లా. మరి అలా తాతది పుట్టినరోజు, మరి వేడుకలు ఎట్లా జరిగినాయి, తాత ఏం చేసిండో చూసేద్దాం పాండ్రి. ఎయ్యయ్ సూపరో సూపరు సూపరే కాక చూడబోతుంటే పుట్టినరోజు పండుగ గట్టిగానే జరిగినట్టుందిగా. మెడల శాల్వాలు ఉన్నాయి, కార్యకర్తలు దండిగా వచ్చిండ్రు, పక్కన సంగారెడ్డి జగ్గన్న కూడా ఉన్నాడు. ఇద్దరు చెయ్యి పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అంటే పట్నం మొత్తం ఫ్యాన్స్ గదలొచ్చి కేక్ కట్ చేయించినట్టున్నారు. ఒక్కసారి మంచిగా చూడండి. ఒక దిక్కు హనుమంతన్నకు ఎంత సంబరం అవుతున్నదో, జగ్గన్నకు కూడా సేమ్ సంబరం అవుతున్నది. విజిల్ కొట్టాలని అనిపిస్తున్నదిలే, అట్లుంటది మరి హనుమంత్ కాక హుషారు. అట్లనే హనుమంత్ కాక ఒక్క డాన్స్ వేసుడే కాదు, డోలు వట్టి దరు వేసి కూడా స్టెప్పులు వేయగలడు. అప్పట్లో చూడరాదండి గాంధీ భవన్ లో ఎట్లా ఆడిపాడిండో, అదరగొచ్చిండులే. అట్లుంటది మరి హనుమంతన్న అంటే. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే ఇక్కడ హనుమంతన్నతో పాటు జంటకు జగ్గారెడ్డి కూడా ఉన్నాడు. కానీ ఏదేమైనా విహెచ్ కాక స్టేజ్ ఎక్కి డాన్స్ చేసినా, డప్పు కొచ్చి దరు వేసినా నెక్స్ట్ లెవెల్ పోండ్రి. పెళ్ళ మీద కోపంతోని ఇంటికి రాని మొగుడిని చూసినాం. ఇంటికి పోయినా ఫుల్గా దాగిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నిరసన తెలిపేటందుకు ట్యాంక్ లెక్కిన భర్తలను కూడా చూసినాం. కానీ ఇక్కడ ఒక పెన్విటి కట్టుకున్న మీద కోపంతోని షాయ్ కొట్టు పెట్టిండుల్లా. అదేంది వింతగా అంటారా? అబ్బో అదో పెద్ద స్టోరీ, ఒక్కసారి మీరే నుండ్రి. పిల్లం మీద గరం గరం కోపంతో నుండి అత్తగారి ఇంటి ముందే ఛాయ్ కొట్టు పెట్టి గరం గరం ఛాయ్ కాస్తున్నాడు గరం గరం పెన్మిటి. అగో కోపం ఉంటే ఛాయ్ కాస్తారా ఎక్కడన్నా? అయినా చెయ్యికి గొలుసులెందుకున్నాయి అంటే అదే ఆయన నిరసనట. భార్యకు జలకిచ్చేదందుకని ఇట్లా సంకెర్లు వేసుకున్నాడు ఆయననే. ఎందుకట్లా మరి అంటే భార్య ఈయన మీద వరకట్నం కేసు పెట్టి వాళ్ళ అమ్మగారి ఇంటికానే ఉంటున్నదట. అందుకని దానికి నిరసన చేస్తున్నాడు. ఇట్లా ఈయన గారి పేరు కృష్ణకుమార్. 2018 మీనాక్షి అనేట ఆమెతోటి లగ్గమైందట. ఉన్నట్టుండి భార్య వరకట్నం కేసు పెడితే నా మీద అక్రమ కేసులు పెట్టిండ్రు, నేను కట్నం కోసం ఏం వేధించలేదు, అయినా 3 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నా, ఆ వాయిదాలతో నాకు వశపడతలేదు. ఒక్కసారి కోర్టుకు హాజరుపడాలంటే 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది, అందుకే నేను ఈ నిరసన చేస్తున్నా అంటున్నాడు. అన్నట్టు ఈయన టీ స్టాల్ పేరు చూసిండ్రా, 498A. అది ఈయన మీద పెట్టిన సెక్షన్ అట. అందుకే అదే సెక్షన్ పేరునే ఈయన షాయి కొట్టుకు పెట్టి అత్తగారి ఇంటి ముందు దీన్నే నడిపిస్తున్నాడు. మరి దీనికి పర్మిషన్ తీసుకున్నాడో లేదో తెలియదు కానీ దీని మీద ఆయన భార్య ఏమంటదో గానీ ఇట్లా షాయి హోటల్ పెట్టి నిరసన తెలుపుడైతే ఇదే ఫస్ట్ సారి కావచ్చులే. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మోతెవరి ఎట్ల తోలిండులా ట్రాక్టరు. నా అంత తోపు లేడు, నా అంత తురుం లేడు, రోడ్ ఎక్కుతే నా ట్రాక్టరే ఉండాలి, నేనే తోలాలి, అందరూ నన్నే చూడాలి అన్నట్టు బిల్డప్ ఇచ్చిండు. రోడ్డు మీద పోయేటోళ్ళు ఎంతగానో చెప్పినా ఇన్నడా? మనం చెప్పుకున్నాం కదా వార్తను. అయితే ఆ మోతెవర్ని స్టేషన్కు పిలిపించిర్రు. మరి పోలీసులను చూసి వాళ్ళకేం సమాధానం చెప్తున్నాడో చూద్దాం పాండ్రి. ఆగో గట్ల తలకాయ కిందికి వేసుకున్నాడు. ఓ మోతెవారి, నిన్నే బగ్గా బిల్డప్ ఇస్తావు కదా, లేపు తలకాయ లేపు. వీడియో తీసిన ఎవరు తీసిన వీడియో? నువ్వు అట్లా పడుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ దోస్త్ ఎవరైనా వెనుకలో ఉండి రీల్స్ కోసం ఏమైనా వీడియో తీసిండ్రా? ఆగో ముఖం అంతా మార్చి బెల్లం కొట్టిన రాయి లెక్క గట్లుంటాడు. చెప్పు, పోలీసు అడుగుతున్నాడు కదా, అసలు నువ్వు తోలుతుంటే నీకు ఎంకరేజ్ చేసింది ఎవరు, ఆ వీడియో తీసింది ఎవరు చెప్పు. ఇంకోసారి ట్రాక్టర్ తోలవా? ఎందుకట్లా? రోడ్డు మీద హైవే మీద పరిస్థితి. అబ్బా తెలివి తెల్లారా, చూసినరా అనుల్లా ఏమంటున్నాడో. ఇదంతా అవుతుందని అనుకోలేదట. మరి యాడికో వస్తున్నాడో ఏం పని చేసి వస్తున్నాడో తెలియదు కానీ ఇష్టం ఉన్నట్టు నేషనల్ హైవే మొత్తం రచ్చ రచ్చ చేసి
పంచాదినంతా స్టేషన్కు చేర్చిండు. గమ్మత్ విషయం ఏందనంటే ఓనర్ను కూడా స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇచ్చిర్రట. మరి ఇయ్యరా అనుల్లా, నిన్న అదృష్టం మంచిగుండి అంత సాఫీగా సాగిపోయింది కానీ ఏదన్నా అయితే ఏంది పరిస్థితి? కానీ భలే తీసుమార్కాన్ పోన్రి. ఇంకోసారి అటు చేసే కేసు పెడతామన్నారు. నాలాగా అతిగా డ్రైవింగ్ ఎవరు చేయకండి. అది కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు. ఒక అక్క కొలువుకు పోయేటందుకు బైక్ బుక్ చేసుకున్నది. ఇంతల్నే బైక్ వచ్చింది. అక్క బైక్ ఎక్కింది. బండి షాలైంది. కొన్ని కిలోమీటర్లు వేయిండ్రు. కానీ ఇంతల్నే ఏమైందో ఏమో తెలియదు కానీ అక్క బండి ఆపమన్నది. అన్న బండి ఆపిండు. ఇంతల్నే అక్క దిగి బైక్ అతన్ని ప్రశ్నించింది. కానీ బైక్ నడిపిన అన్న దగ్గర నుంచి ఏం సమాధానం వచ్చిందో తెలుసునా? ఇగో ఈ సమాధానం. అబ్బరి కొడుకు అక్క కింద పడ్డది పో. కచ్చ కొద్దిగా కొట్టాలని చూసిండో సడన్ గా బీపీ పెరిగిందో గానీ చెవుతుంట మీదకెంచి సరిస్తే చెవులకెంచి నెత్తురు గారేంత పని అయింది. ఇంకా నయ్యం అదృష్టం మంచిగా ఉండి ఏం కాలేదు. అయినా అక్క మళ్ళా లేచి ప్రశ్నించింది. పంచాది పెద్దగా అయింది. ఇంతకేమైంది? బైక్ ట్యాక్సీ ఎక్కిన ఆయనతో ఎందుకు లొల్లైంది అంటే ర్యాష్ డ్రైవింగ్ అట. బండి ఎక్కించుకున్న ఈ అన్న జరంత స్పీడ్గా ర్యాష్గా తోలుడే కాకుండా సిగ్నల్ జంప్ చేసిండట. దాంతో ఇదేం తోలుడు ఇదేం పోవుడు, ఏదన్నా వెహికల్ వచ్చి టక్కర్ చేస్తే ఏంది పరిస్థితి అనేసరికి ఇద్దరి మధ్య మాట పెరిగిందట. ఆయనతో నా పైసలు నాకు ఇయ్యి, నువ్వు దిగిపో అన్నాడట. అట్లా ఒకళ్ళు తిట్టుకునేసరికి ఒకంత కథకు వచ్చింది. కానీ ఎంతైనా ఒక ఆడవిల్ల మీద చేయి చేసుకున్నాడు అయితే ఆ డ్రైవర్ తప్పేనోళ్ళ కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.